హలో వ్యూవర్స్, నేను డాక్టర్ అనూషా రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్ వరంగల్. ఈ వీడియోలో మనము ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావాలంటే ఏం చేయాలి అన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ నేను ప్రెగ్నెన్సీ న్యాచురల్గా ఎలా వస్తుంది, ప్రెగ్నెన్సీ రావాలంటే ఏ రోజులలో భార్యాభర్త కలిసి ఉండాలి, ఫర్టిలిటీ విండో అంటే ఏంటి, ఎన్ని రోజులు మనం ఈ క్యాలెండర్ మెథడ్లో ట్రై చేయొచ్చు, ఈ ట్రై చేసే పీరియడ్లో మనం ఏమేమి గమనించుకుంటా ఉండాలి, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి రావాలి అన్న విషయాల గురించి మాట్లాడతాను. అసలు ఫస్ట్ బాడీలో ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అన్న దాని గురించి నేను ఫస్ట్ మీకు చెప్తాను. ఆడవాళ్ళల్లో గర్భసంచి ఇలా ఉంటుందండి. గర్భసంచి చుట్టుపక్కల అటు ఇటు 2 ట్యూబులు ఉంటాయి, 2 అండాశయాలు ఉంటాయి. ప్రతి నెలసరి వచ్చిన 2వ రోజు ఈ అండాశయాలలో ఎగ్స్ అనేవి లోపల నుంచి బయటకు వస్తాయి. యూజువల్గా ఇటు 6 నుంచి 8, ఇటు 6 నుంచి 8 ఎగ్స్ ఉంటాయి ఆడవాళ్ళల్లో. ఇందులో 12 to 16 ఎగ్స్లో నుంచి ఒక్క ఎగ్ మాత్రమే గ్రో అవుతుంది. పీరియడ్ వచ్చిన 2వ రోజు నుంచి రోజు కొంచెం పెరుగుకుంటూ డైలీ 2 mm చొప్పున పెరుగుతుంది. సో పీరియడ్ వచ్చిన 10 to 14 days మధ్యలో, ఈ లెక్క నేను ఎవరికి చెప్తున్నాను అని అంటే, రెగ్యులర్గా పీరియడ్స్ ఉండే వాళ్ళల్లో పీరియడ్ వచ్చిన 10 to 14 days మధ్యలో ఎగ్ అనేది సైజు పెరిగి రిలీజ్ అయ్యి ట్యూబ్లలోకి వస్తుంది. ఆ టైంలో భార్యాభర్త కలిసి ఉంటే కణాలు అనేవి ఈ గర్భసంచి ముఖద్వారంలో రిలీజ్ అవుతాయండి. సో కణాల సంఖ్య, కదలిక 2 బాగుంటే కణాలు అనేవి పైకి పాకి ఈ ట్యూబ్లలో ఉన్న ఎగ్ తోటి కలిసి ఇక్కడ బేబీ తయారీ అవుతుంది. తయారీ అయిన బేబీ జారి గర్భసంచిలోకి వచ్చి అతుకుతే ప్రెగ్నెన్సీ వస్తుంది, లేదు అంటే ఆ నెల పీరియడ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఆడవాళ్ళల్లో రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే వాళ్ళల్లో ఎగ్ అనేది మనకి 10 to 14 days మధ్యలో రిలీజ్ అవుతుంది. యూజువల్గా 28 days సైకిల్లో 14th డే రిలీజ్ అవుతుంది. అదే 30 days సైకిల్లో 16th డే, అంటే 30 - 14 ఆర్ 28 - 14. ఒకవేళ మీకు 32 రోజులకు ఒకసారి వస్తుంది అంటే -14 వేసుకోవాల్సింది ఉంటుంది. సో ఎగ్ అనేది రిలీజ్ అయ్యాక ఎక్కువ కాలం బతకదు, 12 to 24 hours మాత్రమే బతుకుతుంది. కణాలు 48 to 72 hours బతుకుతాయి. సో ఇవన్నీ పరిగణలో పెట్టుకొని రెగ్యులర్గా పీరియడ్స్ అంటే రెగ్యులర్ సైకిల్స్ అంటే 28 నుంచి 32 days మధ్యలో పీరియడ్స్ వచ్చే వాళ్ళల్లో పీరియడ్ వచ్చిన 10th నుంచి పీరియడ్ వచ్చిన 10 to 20 days మధ్యలో భార్యాభర్త కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, పీరియడ్ వచ్చిన 10 to 20 days మధ్యలో కలిసి ఉండండి అమ్మా అని మేము చెప్తే యాంగ్జైటీ వల్లనో ఇంకా ఏదైనా స్ట్రెస్ వల్లనో సరిగ్గా కలవలేకపోతారు. సో ఏం చేయాలి అని అంటే, భార్యాభర్త ప్రతి ఆల్టర్నేటివ్ డేస్ కలిసి ఉండేటట్టు ప్రయత్నం చేయండి. సో ఇలా ఎంతకాలం అని ట్రై చేస్తాము ఈ క్యాలెండర్ మెథడ్లో అంటే, క్యాలెండర్ మెథడ్ ఎవరికి పనికొస్తుంది అంటే, రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే వాళ్ళల్లో మనం ఈ క్యాలెండర్ మెథడ్ వాడుకోవచ్చు, ఫర్టిలిటీ విండో అది వాడుకోవచ్చు. సో ఇలా ఎంతకాలం అని ట్రై చేయొచ్చు అని అంటే, యూజువల్గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే కపుల్స్లో 1 year లోపల అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ అని అంటాం. అంటే పిల్లలు వద్దు అనుకొని ఏ రకమైనది యూస్ చేయకుండా భార్యాభర్త కలిసి ఉంటే 1 yearలో 80 నుంచి 85% కపుల్స్కి ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మిగతా 10% కపుల్స్కి 2nd yearలో వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఓవరాల్గా ఒక 8 to 10% ఆఫ్ కపుల్స్కి మాత్రమే డాక్టర్ల హెల్ప్ అవసరం పడుతుంటుంది. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, 80 to 90% ఆఫ్ ది కపుల్స్ 1 to 2 years మధ్యలో రెగ్యులర్గా అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్, ఈ ఫర్టిలిటీ విండో ఏదైతే ఉందో, ఫర్టైల్ పీరియడ్ ఏదైతే ఉందో అలా పాటిస్తే యూజువల్గా 90% కపుల్స్కి ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఈ 1 year లోపల ఏమేమి విషయాలు గమనించుకుంటా ఉండాలి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో ఈ 1 year పీరియడ్లో మనకి పీరియడ్స్ అనేది రెగ్యులర్గా వస్తుందా లేదా, పీరియడ్ ఒకవేళ నెల వస్తుందా, లేదంటే 2-3 నెలలకి 4 నెలలకి ఒకసారి వస్తుందా, లేదు పీరియడ్ ముందుకు జరుగుతుందా అంటే 28 daysకే కాకుండా 26 days, 24 days, 22 daysకి అలా వస్తుందా, లేదు
నెలలో 2 సార్లు 3 సార్లు అలా ఏమన్నా వస్తున్నాయా? భార్యాభర్త కలిసినప్పుడు నొప్పి కానీ ఏమన్నా వస్తుందా? పీరియడ్ వచ్చినప్పుడు నొప్పి ఏమన్నా వస్తుందా? లేదు అంటే థైరాయిడ్ ప్రాబ్లం ఏదన్నా ఉన్నదా? బరువు పెరుగుతున్నామా అన్నది గమనించుకోవాల్సింది ఉంటుంది. మనం హైట్కి తగ్గట్టు బరువు ఉన్నామా, బాగా తక్కువగా ఉన్నామా, మరీ ఎక్కువగా ఉన్నామా అన్నది గమనించుకోవాల్సింది ఉంటుంది. ఏమన్నా థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయా? లేదు నేను చెప్పినట్టు పీరియడ్స్ సరిగ్గా వస్తున్నాయా, పీరియడ్ వచ్చినప్పుడు నొప్పి ఉందా, భార్యాభర్త కలిసినప్పుడు నొప్పి ఉందా? ఈ 1 ఇయర్లో మనం ఏమేమి గమనించుకుంటా ఉండాలి అని అంటే, పీరియడ్స్ మనకి రెగ్యులర్గా వస్తున్నాయా, ప్రతి 28 to 32 డేస్ మధ్యలో పీరియడ్ వస్తుందా, లేదు అంటే మనకి పీరియడ్ 2-3 నెలలకు ఒకసారి ఏమన్నా వస్తుందా, 3-4 మంత్స్కి రెగ్యులర్గా ఏమన్నా వస్తుందా, లేదు పీరియడ్ ముందుకు ఏమన్నా జరుగుతుందా, అంటే 26 డేస్కి 24 డేస్కి అలా 22 డేస్కి 20 డేస్కి ఒకసారి వస్తుందా, లేదు అంటే నెలలో 2-3 సార్లు ఏమన్నా పీరియడ్స్ వస్తున్నాయా అన్నది గమనించుకుంటా ఉండాలి. లేదు పీరియడ్ వచ్చినప్పుడు బాగా నొప్పి ఉందా, భార్యాభర్త కలిసినప్పుడు ఏదన్నా నొప్పి ఉందా, ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్నాయా, కలవడంలో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, బరువు ఎలా ఉన్నామో, మరీ తక్కువగా ఉన్నామా, ఎక్కువగా ఉన్నామా, నార్మల్ బిఎంఐలో ఉన్నామా, లేదంటే లో బిఎంఐలో ఉన్నామా, హై బిఎంఐ, ఓవర్ వెయిట్లో ఉన్నామా, ఒబెసిటీలో ఉన్నామా, ఏ రేంజ్లో ఉన్నది మన బరువు అన్నది గమనించుకోవాల్సింది ఉంటుంది. ఇలా కాకుండా థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ప్రొలాక్టిన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, తెల్లబట్ట లాంటివి ఏమన్నా వస్తుందా, దాంట్లో దురద స్మెల్ కానీ ఏమన్నా వస్తుందా అన్నది గమనించుకోవాల్సింది ఉంటుంది. ఇలా కాకుండా మగవాళ్ళల్లో కూడా మన ఏజ్ ఏంటి, స్మోకింగ్, ఆల్కహాల్ ఏదైనా అలవాట్లు ఉన్నాయా అన్నది హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నామా లేదా అన్నది గమనించుకుంటూ ఉండాలి. మగవాళ్ళు కూడా ఒకసారి సీమెన్ అనాలిసిస్ చేయించుకోవాల్సింది ఉంటుంది. సో ఇలా పైన చెప్పినట్టు మనకేమీ ఇబ్బందులు లేవు, పీరియడ్స్ అనేవి నెల కరెక్ట్గా వస్తున్నాయి, థైరాయిడ్ ప్రాబ్లం లాగా ఏమీ లేదు, బరువు సరిగ్గానే ఉన్నాము, సీమెన్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ లేదు అని అంటే 1 ఇయర్ న్యాచురల్గా కలిసి ఉండొచ్చు. 1 ఇయర్ కలిసున్నా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఒకసారి మీరు డాక్టర్ దగ్గరికి రావాల్సింది ఉంటుంది. సో డాక్టర్ ఏం చేస్తారు, చిన్న బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ మీరు రాగానే ఒకసారి స్కానింగ్ అది చూసుకొని, గర్భసంచి ఎలా ఉంది, అండాశయాలు ఎలా ఉన్నాయి, హస్బెండ్ సీమన్ అనాలిసిస్ ఎలా ఉంది, పీరియడ్స్ కరెక్ట్గా వస్తున్నాయా, ఎగ్ ఫాలిక్యులర్ ట్రాకింగ్ అంటారు, న్యాచురల్ సైకిల్ ఫాలిక్యులర్ ట్రాకింగ్ అంటారు. అంటే న్యాచురల్ సైకిల్లో మీకు కరెక్ట్ టైంకి ఎగ్ పెరిగే ప్రదేశం కరెక్ట్గా పెరుగుతుందా, కరెక్ట్ టైంకి ఎగ్ రిలీజ్ అవుతుందా అన్నది చెక్ చేసి, ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఆ టైం స్కానింగ్లో చూసి చెప్తారు. సో ఆ రోజు న్యాచురల్గా కలిసి ఉండొచ్చు. లేదు అని అంటే ఏమన్నా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే దానికి తగ్గట్టు IUI చేసుకోవడమో, లేదు ఎవరికో కొంతమందికి పెద్ద ట్రీట్మెంట్ అంటే IVF అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కూడా అవసరం పడేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ పైన చెప్పినవన్నీ గమనించుకుంటూ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ, మంచి డైట్ తీసుకొని, ఫ్రెష్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, లాట్స్ ఆఫ్ వాటర్, కోకోనట్ వాటర్, ఇలా హెల్దీ ఫుడ్ తీసుకుంటూ, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ, న్యాచురల్గా డే బై డే ప్రతి ఆల్టర్నేట్ డే హస్బెండ్ వైఫ్ కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం చాలా ఉంటుంది. థ్యాంక్ యూ.